Repeated that. ఇంతకీ అసలు వాట్ ఇస్ ద ఐడియా ఆఫ్ దిస్ కాల్? వాట్ వాట్ ఆర్ వి ఈస్ ద డూయింగ్? అజెండా? Agenda of this call is to discuss about the movies which has released in 2024 until now. వి వాంట్ అర్జున్ అండ్ పృథ్వీ. Okay. Ah. Is there a Mahesh Babu movie this time, and is there a Prabhas movie this time? Prabhas movie, yes. Let me share my screen and then we'll We have discuss Prabhas one by movie, one. we have Guntur Karam. వీడేంట్రా షేర్ మై స్క్రీన్ అంటున్నాడు? ప్రొఫెషనల్. ఇయోడి I'll give you update by మూవీస్ ఇయోడి. చూపిస్తా. Hey, where is the share option, man? I can see నీకే it. తెలియాలి. Wait. ఓన్లీ ఇంగ్లీష్ No. ఓన్లీ ఇంగ్లీష్ ఇస్ ఏదైనా నాట్ పర్లే. కమింగ్ డౌన్. ఓన్లీ ఇంగ్లీష్. అసలు మీ Okay. మీటింగ్ లో మీకు అలవాటేమో, ఫర్ మీ ఇట్స్ వెరీ న్యూ. సరే నాకే I never వాళ్ళు attend అంటే this. నేను అంటే బై ఇయోడి బై ఐ కంప్లీట్ ద వర్క్ బై ఇయోడి. ఇది నా స్టాండర్డ్ స్టేట్మెంట్. Okay, chalo, let's చాట్ start. చూపిస్తున్నాడు. ఓకే. So we'll go by list in chronological. आप chronology समझिए. సర్కార్ నౌకరియా? Sarkaru Naukri. Did anyone see this? సర్కార్ నాకు నేను చూడలే. నేను చదివిడే ఫస్ట్ టైం చదువుతున్నాను. మర్చిపోగందా? అరే ఇక సర్కార్ వారి పాట రా చెప్ప. ఓ ఓకే కాదం- ఓకే. సర్- Next 1134 ఇది కూడా ఎవడు చూసుంటాడు. ఏంద్రా ఏంది ఇది? Language This రాజు. is list తెలుగు of films list ఏనా of all Telugu movies in తెలుగు films ఏనా? 2024. నీకు ఒక విషయం చెప్పారా? తెలుగు films వచ్చినాయా? టాప్ గ్రాసింగ్ ఉంటాయి చూడు, అది ఓపెన్ చేయాలి, లిస్ట్ చాలు మనకి. విల్ జస్ట్ డిస్కస్ అబౌట్ ద టాప్ గ్రాసింగ్ లిస్ట్. పైన ఉంటుంది, జస్ట్ స్క్రోల్ టు ద టాప్. Hmm. ఇది చాలు మనకి. దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ అస్. అందరు చూసి ఉంటారు. Okay. లాస్ట్ నుంచి వద్దాం. గామి ఓకే Hmm. ఓకే. గామి చూసిర్రా? గామి. ఎంతమంది చూసిర్రు? ఎస్ చూసాం. I have seen శ్రీ that too, maybe second or third day. ఓ సినిమా చాలా బాగుంది అని టాక్ వచ్చినాక ఒకటి Actually చెప్పిండు. బాగానే నేను ఉంది నిన్నే సినిమా. అడిగా అనుకుంటా. నేను ఐ థింక్ నర్సీనే అడిగా గామి బాగుందారా. ఆ, యాక్చువల్లీ బాగానే ఉండే ఆ. సినిమా, బట్ ఎక్కడో కొంచెం డిస్కనెక్ట్ అవుతుండే సినిమా మొత్తం. బట్ తీయడు అయితే ఆ బడ్జెట్ కి వాడు క్రౌడ్ సోర్స్ చేసి తీసిండంటే బాగానే తీసిండు. స్టోరీ తీయడం కూడా బాగానే కొంచెం ఉండే కానీ చాలా స్లో. yeah. ఎంగేజ్ చేయలేకపోయింది వాడి సినిమాలో మనని. నాకు కొన్ని మధ్యలో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. వాడు ఫస్ట్ లో ఒక మౌంటైన్ చూపిస్తాడు, అది Hmm. వాడు మాట్లాడుకుంటారు మనం ఆ మౌంటైన్ ఎడ్జ్కి వెళ్ళాలని. Hmm. వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు, ఎట్లా వెళ్ళారో చూపించారు. అవును, కరెక్ట్. అవును, ఇట్లా ఏదో ఒక జంప్ కట్ లాగా ఇట్లా అంటాడు, వెళ్ళిపోయాడు అంటాడు. తర్వాత అది వాటర్ లో పడుతుంది, సింపుల్. టు అంత సేవ్ బడ్జెట్ హర్ ఆర్ సంథింగ్. అంత బడ్జెట్ లేదు. దాన్ని ఎట్లా సేవ్ చేసిండో చూపించాడు. అవును, So, ఎగ్జాక్ట్లీ మొత్తం సినిమాటిక్ లిబర్టీస్ అంతే. అంటే పాపం వాడి బడ్జెట్ కి మేబీ హీ కుడెంట్ షో, అది నేను ఒప్పుకుంటా. బట్ అట్లాంటివి కొంచెం disconnect కాదు. అనిపించింది. వాడి స్క్రిప్ట్ లో వాడు రాసుకోవచ్చు కదరా, ఎట్లా ప్లాన్ చేయాలి అంటే ఏదైనా ఒక వే ఆలోచించడం, కొత్త వే ఏం లేదు. వాడు సీదా ఇప్పుడు అది అయిపోయింది, వాటర్ అసలు లో అయిపోయింది, కట్ పడిపోతే అయిపోయింది. మస్తు సీజీ వాడాల్సి వస్తుంది కదా, వాడు అంతే. దుక్కాలి, దాన్ని ఏదో చేయాలి, అయినా బయటికి తీయాలంటే. అయినా వాటర్ షాట్స్ ఉండే ఆడు పడిపోతాడు కదా, అది పడిపోతుంది కదా. పడతాడు. అవును అవును. ఐస్ ఇది ఆ, కానీ నాకు ఎందుకో వాడు యాక్టింగ్ కొంచెం తేడా అనిపించింది సినిమాలో. అంటే ఫ్రీ ఫ్లోయింగ్ గా లేకుండే, అక్కడక్కడ ఏదో Dude, దట్ వేరే గై ఇస్ విజయ్ దేవరకొండ అండ్ కల్కి. సేమ్ ఉంగ అమ్మ. అదే కాన్సెప్ట్ వాడు. అరే ఉంగ అమ్మ, అరే నేను మంచి బాణం వేసిన కదరా టైప్ అయ్యాడు. సో వాడికి తలరాతని సెట్ కాదు అది. సో ఏమో నేనైతే గుడ్ మూవీ ఎఫర్ట్ కి ఐ గివ్ అ వెరీ గుడ్ ఇది, కానీ ఓకే మూవీ ఇస్ ఓకే. అంటే కొంచెం అద్భుతం, అమేజింగ్. ఎంగేజింగ్ లేదు, అదే ఎంగేజింగ్ లేదు. బేసిక్ గా నాకు అదే అనిపించింది. స్టోరీ వాడు రాసుకుని బానే అని. ఎక్స్మెన్ ఏ మూవీ? కొంచెం ఎక్స్మెన్ గామి. గామి. ఓకే. కమాన్ శ్రీ, నీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ చెప్పు గామి గురించి. చూలేరా? అసలు చూడలేదు, గలీజ్ చూడరా. ఫీడ్బ్యాక్ ఇచ్చిర్రు. ఫస్ట్ డే మంచిగా ఇచ్చిర్రా, నేను అది అదే, అదే. పోయినా అరే గామి చూడాల్సిందే అని. నేను ఓటీటీలో డిఫరెంట్ చూసిన. రివ్యూ. ఇట్లాంటి సినిమాలు మళ్ళా మళ్ళా రావు. యాక్చువల్లీ నువ్వే చెప్పినావు అది నడిసి, రాసిందే. నువ్వే సినిమా చూసి నువ్వు సుప్రియతో ఏ, వెళ్ళినావు కదా. నేను చెప్పలే. అవును, సుప్రియతోనే వెళ్ళినా కానీ బాగుంది అని నేను చెప్పలే. నేనే నీకు చెప్పాను బాగుంది అని కూడా, కాదు, అంత నాకే సూపర్ ఫీడ్బ్యాక్ ఇస్తే నేను చూడడం ఉద్దేశం. అవును, లైట్ లేదా అంతేం కాసలేదు. జీ ఫైల్ ఉంటది చూడు, టైం దొరికితే టైం పాస్. చాలా స్లో మూవీరా, నీకు slow ఇట్లా book. చూస్తే నీకు అవ్వదు. స్లో. అరే ఓం బిం బుష్ మొన్న వీళ్ళతో బయటికి పోయినా కదా, ఈ అర్జున్ రేణు వాళ్ళతోని. ముద్దాం ఆగు, ఫస్ట్ సైందో ఉందా ఆగు. ఓ ఇట్లా వెళ్తున్నామా? కిందికి వెళ్తున్నామా? కిందికే ఆ, వెళ్తున్నాం. కింద- ఓకే.
ఓకే. ఓకే. సో గామి ఇదా ఇదా సరే. ఇదా ఓకే, నేను ఎఫర్ట్ కి ఇస్తా. నేను ఎఫర్ట్ కి నేను కనిపిస్తున్నాను అది. కనిపిస్తుంది. ఓకే, కనిపిస్తుంది. యావరేజ్. యావరేజ్. అరే హిందీ తెలుగు ఇంగ్లీష్ ఆరా. మధ్యలో ఆపినట్టు. సరే, నెక్స్ట్ సైందవ్. రాడ్ నాకైతే అస్సలు agreed. నచ్చలే. అంటే నేను చూడలే. అందరూ బాలే అనేసరికి నేను చూడలే అసలు. నేను చూసిన ఆడు జీటీ పెట్టి మస్టాంగ్ పెట్టిండు లాస్ట్ లా క్లైమాక్స్ లా. ఎందుకు పెడతాడో తెలియదు వానికి. అరే అరే మూవీలో దానికి చాలా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయో వానికి కూడా తెలియదు, జస్ట్ ఉన్నాయి అంతే. అట్లా చాలా బేసికలీ ఉన్నాయి ఇట్లా యాక్చువల్లీ. నడిచిపోతుంది రా స్టోరీ. ఆడు ఆడు ఫస్ట్ ఒక డాన్ ఉంటాడు, మళ్ళీ పిల్ల కోసం మారిపోతాడు, మళ్ళీ శ్రద్ధ శ్రీనాథ్ వస్తుంది, అది డివోర్స్డ్ ఉంటది, మళ్ళీ ఈడితో అది ఎంగేజ్ అవుతుంది, మొత్తం అట్లానే పోతుంది. ఆ డాట్ టూ మెనీ థింగ్స్ ఉంటాయి. డాటర్ సెంటిమెంట్, యాక్షన్, ఫ్లాష్ బ్యాక్, వీడు మళ్ళీ జాన్ విక్ ఫ్లాష్ బ్యాక్ వీడికి మొత్తం. జాన్ విక్ ఫ్లాష్ బ్యాక్ నిజంగా. అక్కడి నుంచి మళ్ళీ ఏంటి, ఓ డివోర్స్డ్ లేడీని వీడు ప్రేమిస్తున్న ఒక కాన్సెప్ట్. అమ్మో. అండ్ కిడ్స్ నవాజ్. సేవింగ్ విత్ వన్ బిగ్ ఏదో 17 Drug. crore ఇంజెక్షన్, సేవింగ్ నవాజుద్దీన్. ఎందుకుంటారో అసలు నాకు ఆ నవాజుద్దీన్ పెట్టుకొని అట్లా అసలు మినిమం కూడా యూజ్ చేయలేరు అవన్నీ. నాన్ సెన్స్ వాడారు అసలు అంటే వాడు. బెంచ్ స్టోక్స్ Ben Stokes. Ben Stokes. స్ట్రోక్స్ అంటాడు. ఆడు సినిమాలో బెంచ్ స్టోక్స్ అంటాడు తెలుసా. ఓహో, దీని వల్ల ఈ బూత్ వల్ల. ఆ, బూతులు వాడకుండా బెంచ్ స్టోక్స్ అంటుంటాడు వాడు. ఆండ్రియా ఉంటుంది ఆండ్రియా ఎందుకు ఉంటుందో. అసలు ఆ ఇంకో హీరోయిన్ కూడా అది ఉంటుంది, సగం డాక్టర్. సగం సేపు సపోర్ట్ చేస్తుంది, సగం సేపు విలన్ లాగా అనిపిస్తుంది. ఆ, అది ఏందో అసలు. ఆ డాక్టర్ ఒకటి ఉంటది రుహానీ శర్మ, అది కూడా ఎందుకు ఉంటుందో తెలియదు. చాలా మంది ఎందుకుంటారో తెలియదు ఆ సినిమాలో. ఏంటి 25 crores వచ్చినాయి ఫేక్. వికీపీడియా ఇస్ ఫేక్. నాదైతే గాన్ రాడ్ నేను కూడా డౌన్. ఓం భీమ్ బుష్, మై ఫేవరెట్ సినిమా ఆఫ్ 2024. ఓం భీమ్ బుష్. అవునా? ఎంత అవులకథలు నడుస్తాయి అంటే అంత అవులకథలు నడుస్తాయి, కానీ సినిమా బాగుంటది. కానీ అరే. అందుకే బాగుంటది. ఇట్ డజంట్ టేక్ ఇట్ సెల్ఫ్ వెరీ సీరియస్లీ. అట్లా అట్లా లైట్ నోట్ లో వెళ్ళిపోతుంటది. మస్తు లైట్ సినిమా మొత్తం అట్లా వెళ్ళిపోతుంది. అవును, అరే నేను Logic less ఉంటది, రేడియోల 7 లా టాప్ 10 టాప్ సాంగ్స్ తెలుగులో అన్నట్టు విన్నాను అని కూడా. సాంగ్ మంచిగా ఉండే. ఆ, అరే అది రియాలిటీగా చూస్తే ఆ వీడియో సాంగ్ దయ్యం ఉంటాడు, దయ్యం గే దయ్యం. ఆ అదే దయ్యం గే. అరే అసలు మీకు అది తెలుసా? దారుణంగా I చేస్తారు read it వాడికి. somewhere. వాడు లైంగిక కటకట అని అరుస్తుంటాడు చూడు. అంటే ఆ. ఏంటంటే తెలుసా, పార్ట్ కట్ అని అర్థం అంట. ఓహో. అందుకని ఏది మన- గే అంట. సో ఓహో, హిస్ మ్యాన్ okay. పార్ట్స్ ఆర్ కట్ అనేది అంట, దాని మీనింగ్ లైంగిక కటకట అరే అంటే. యాక్చువల్లీ వాడు చాలా డీటెయిలింగ్ పెట్టిండ్రా, కానీ అవులదానికి అందరికి డీటెయిలింగ్ పెట్టిండాడు, కట్టి డీటెయిలింగ్ పెట్టిండు. నీకు వీడి డైలాగ్స్ కూడా, ఎవరివి హీరో గారి డైలాగ్స్ అసలు కొన్ని ఆ. క్రేజీ కూతులు ఉంటాయి అసలు. ఏ crazy. వాడు వానికి అవును. క్రేజీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటది బయట కూడా. వాన్ టైమింగ్ కూడా క్రేజీ రా. విష్ణు వాళ్ళు ముగ్గురు, విష్ణు. ఈవెన్ రాహుల్ అండ్ వాడు కూడా, ప్రియదర్శి కూడా అదే ఆ ప్రియదర్శిని. ముగ్గురు మంచి సెట్ అయిపోయారు. అవును, క్రేజీ ప్రియదర్శి. సెట్ అది. అవును. వాడి దయ్యంగా కనిపిస్తుంది, నేను దయ్యాలతో మాట్లాడుతా అంటాడు రాహుల్ రామకృష్ణ. వాడితో సీన్ ఉంటుంది చూడు, ఒక బొచ్చులాడు ఏదో తీసుకొస్తాడంటే ఈ దేని మీద పెట్టుకునే బొచ్చులాగా ఉంది అంటాడు. Crazy అసలు అవును, అవును. డైరెక్ట్ డైలాగులు అసలు మస్తు మూవీ నిజంగా. ఓకే, నాకైతే ఇది నేను కూడా గుడ్ మూవీ. అట్లీస్ట్ ఫన్, టైం పాస్. స్టిల్ ఫన్. అంటే అదే టైం పాస్ ఫన్. ఓకే, నేను ఎంజాయ్ చేసిన. నువ్వు హిందీలో ఫోన్ బూత్ చూసినావా? ఫోన్ బూత్ బూత్ పోలీసా వీళ్ళు? నేను చూసిన వాళ్ళిద్దరు, కట్రీనా అండ్ వాడు షేర్ ఆయా షేర్ వాడు అది కూడా బానే ఉండే. సేమ్ ఉంటది, సిద్ధార్థ్ టోన్ సేమ్ ఉంటది, దాంట్లో కూడా ఏదేదో జరుగుతుంటది, కానీ బాగుంటది. ఓకే, ఈగల్ బా. అరే బిఫోర్ ఎనీబడి విల్ గో ఫర్దర్, నాకు ఈగల్ అంటే ఏ సినిమా గుర్తు చేయరా ప్లీజ్. రవితేజ. 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 రవితేజ మూవీ ఇస్ ద సేమ్. ఐ వాంట్ టు నో నేను దేని గురించి మాట్లాడుతున్నాను. వాడు స్నైపర్ ఉంటాడు, అది వాడు స్నైపర్. వాడు అరే వాని పాప చనిపోతుందా లేకపోతే ఏదో అయిపోయి ఊరికి వాని పాప వెళ్ళిపోతాడు. వాళ్ళ వైఫ్ చచ్చిపోతుంది.
ఈ ఆగు, ఆయన ఆగు. వాడు కొండ చచ్చిపోతాడు. మీద ఇంట్లో ఉంటాడు ఫ్లాష్ ఆ, బ్యాక్ లో సేమ్ థింగ్. రైట్. అరే కొండ మీద వాని ఉంటాడు. ఇంటికంతా గన్స్ ఉంటాయి ఇదేనా? అదే 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 ఇంటికి అంతా గన్స్ ఉంటాయి. రైట్. రైట్ ఆ, రైట్. సెటప్ ఇవన్న పెడతాడు. చీప్ ఇవన్న చీప్ ఆ ఇల్లు కట్టిన ప్లేస్ ఒక ఏదో ఉంటది, ఏదో సంథింగ్ గాడ్ ఏదో ఉంటది కదా, ఇల్లు ఎక్కడ కడతారు. రాత్రి నువ్వు ఇంత డిస్కషన్ చేసినా ఇదే చేయకపోయినా ఇదే. అరే వానికి ఎట్లకి వెళ్తే అంతా అవును కరెక్ట్, ఏదో ఉంటది మొత్తం సినిమా. సెటప్ ఉంటది అసలు. గన్ ఆడొక్కటి షూట్ అదే చేస్తే అదే మొత్తం మస్తు ఉంటది అన్ని ఆ గన్లు గన్, ఓపెన్ అయితే. ఆ ఇల్లు బాగుంటది ఆ సీన్. అంటే అరే తీయుడు అయితే మొత్తం బాగా గన్స్ ఇట్లా, తీసిండు, కానీ స్టోరీ లేదు ఏం లేదు, స్టోరీ లేదు యాక్చువల్లీ. మినిమం లేకుండే. ఐ థింక్ కట్టమనేని కదా వాడి పేరు ఏదో ఉంటుంది డైరెక్టర్ పేరు. వాడు కార్తిక్ ఈజ్ సినిమాటోగ్రాఫర్ ఆర్ సంథింగ్. వాడు కార్తిక్ అంటే గారు. ఈజ్ హై ఆన్ విజువల్స్. వాడి మూవీస్ అన్నిట్లో అట్లనే ఉంటాయి, హై ఆన్ విజువల్స్. అవును, విజువల్స్ వేరే మంచిగా అన్ని ఉండే. వేరేవన్నీ చిల్లు. ఉమ్. ఆ విలన్ని చూసి అయితే ప్రతి సినిమాలు వాడే విలన్ విలన్. అట్లే నవదీప్ ఎందుకుంటాడు రా హీరోని లేపడానికి తప్ప ప్రతి 2 minutes ఒక ఎలివేషన్ డైలాగ్ వేస్తుంటాడు నవదీప్. ఏముండదు బాబు మనకి రోల్. ఏదేదో చెప్తుంటాడు. నవదీప్ అంటే గుర్తొచ్చింది, మీరు ఎవరన్నా ధైర్యం చేసి లవ్ మోడ్లీ చూసారా? లేదమ్మా లేదు. చూడలే. దాని నేను తర్వాత చూసా ఉంటుండే. చాలా Love ధైర్యం చేసి లవ్ మోడ్లీ. ప్రతిసారి ఆహా ఓపెన్ చేస్తున్నా కనిపిస్తుంది అది. సరే నాకేమో చూద్దాంలే వదిలేస్తున్నా. నాకు ధైర్యం వస్తుంది. ఇంట్లో జాగ్రత్త, ఇంట్లో చూడక జాగ్రత్త. ఓ అవునా, ఓకే. నేను సుత్య అంటే కలిసి చూస్తున్నా. అట్లే కానీ బట్ చూడండి ఏదో పిచ్చి ఈగల్ థర్డ్ కిడ్. ఈగల్ ఇదేనా? ఆసామి రంగా. ఈగల్ ఇస్ ఓకే. ఈగల్ ఓకే అంటే ఏమో ఐ డోంట్ లైక్ ఈగల్. అంటే విజువల్స్ కోసం నాకు ఓకే అనిపించింది, కానీ వన్ టైం వాచ్ లాగా ఓకే ఓకే నెక్స్ట్ నా సామి రంగా, కానీ సినిమాటిక్ లిబర్టీస్ ఇది ఒక రాడ్ సినిమా, ఇది కూడా అమ్మో. ఆ నేను సామి చూడలేదు. రంగా. ఎవరు వద్దురా చూడలేదా? ఇది. సగం చూసిన నేను ఈ సినిమా. నాగార్జున. నాగార్జునరా? ఛీ, అమ్మ, ఇంకా నేను సినిమాలు చూస్తే ఇక నాగార్జున, అల్లరి నరేష్, వాడు ఎప్పుడు ఇద్దరు వచ్చింది తమ్ముళ్ళు. ఎప్పుడు పోయింది ఇది? No idea. సంక్రాంతి. ఒకటే ఇస్తారా ఏం తెలుసా, తెలివైన నాగార్జున సంక్రాంతికి ఇట్లాంటి ఒక మూవీ చేసి 40-50 క్లోజ్ చేసుకుంటాడు. అంతే. జస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ దట్ గై. వానికి బిజినెస్ మైండ్ కదరా ఇంకా వాడు. ఆ మూవీలో నువ్వు లిటరల్ వేస్తే హీరోయిన్ ఒక వీడికంటే 30 years చిన్నది ఉంటది. అంతా ఒక వర్స్ట్ ఉంటుంది సినిమా, కానీ ఓకే చెలేగా సంక్రాంతికి చూస్తారు అంతే. ఈ బేసికలీ ఫ్యామిలీ ఆడియన్స్ ని గ్రాప్ చేయడానికి ఏదో పాత సినిమాని తెచ్చి కొంచెం ఏదో మసాలా యాడ్ చేసి పెట్టేసి. మలయాళం మూవీ అంట కదా, అవునా? ఇట్స్ మలయాళం రీమేక్ అంట. అవును. ఎవరిది తెలుసా, వాడు ఉంటాడు చూడరా పెద్దగా 6 feet 6 inch పొట్టేసుకొని ఉంటాడు, మంచి యాక్టర్, మలయాళం యాక్టర్. మరియం జోస్. మరియం జోస్. జోసెఫ్ అనే సినిమా తీసిండు ఆయనేనా? ఆడగదు ఆడగదు. ఒక డబుల్ యాక్షన్ మూవీ ఉంటుంది నెట్ఫ్లిక్స్ లో, చూసారా మీరు? పోలీస్ ఇరాటా. వాడే ఉంటాడు, బ్రదర్ వాడే ఇరాటా ఇరాటా ఇరాటా. దట్ గై, ఐ థింక్ దట్ గైస్ మూవీ మలయాళంలో. ఏమో నాకు ఐడియా లేదు. ఆబ్వియస్లీ అక్కడ నేటివిటీలో బానే ఉంటది, మనోడు దాన్ని తీసుకొచ్చి ఏదో చేసి ఉంటాడు. ఓకే, నా సమీరంగా అయిపోయింది. అన్ని రంగస్థలం కాదు కదా. ఎస్, అన్ని రంగస్థలం కాదు. బాక్. ఈ బాకేంటి బాబా? బాకేంద్ర నేను చూడలే అసలు. ఏ, తమన్నా సినిమా, దయ్యం సినిమా. నేను కూడా చూడలేదు, నాకు తెలీదు. రాశి కన్నా వామ్మో, ఇది కూడా ఉందా? ఏ దయ్యం ఏ నాకు ఆ సాంగ్ తెలుసు, ఐ నో దట్ సాంగ్. అచ్చో అచ్చో. వీళ్ళిద్దరు డాన్స్ చేస్తారు. ఇది బేసికలీ ఏం లేదు. తమన్నా రాశికన్నా డాన్స్. ఫస్ట్ పార్ట్ సెకండ్, ఇది 4 part సిరీస్. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అన్ని కలిపి కొట్టి 4th part, అదే అంతే సిరీస్. ఏంటి ముందు 3 ఉన్నాయి ఇంకా? ఓ ఇది series ఆ బేసికలీ ఇది? ఇది కళావతి, చంద్రకళ అవి ఉన్నాయి చూడు, గుర్తుందా? దాని త్రిష ఒకటి continuation. చేసింది, ఇంకెవరో ఒకటి చేసారు. హన్సిక. రెజీనా కెసాండ్రా ఒకటి చేసింది. హన్సిక. హన్సిక. ఓ యా యా యా. సో దాని కంటిన్యూషన్ బేసికలీ. దీనికి కూడా 100 కోట్లు వచ్చినాయా? ఫుల్ హిట్. ఏ సినిమా లేకుండే అప్పుడు, IPL సీజన్ లో వచ్చింది అది, కొట్టుకోపోయింది. ఎప్పుడు రిలీజ్ అయింది ఇది? IPL అదే కదా, ఎప్పుడు రిలీజ్ అయిందో అర్థం కావట్లేదు. IPL టైంలో థియేటర్లకు వచ్చిందా అని. నాకు ఆ మార్చ్ సాంగ్ time అయితే లోనా? తెలుసురా, అందరు డాన్స్ చేసిర్రు, వాళ్ళిద్దరు చేస్తున్నారని. లైక్ తమన్నా ఇంకా అది చేస్తున్న ఒక సాంగ్ అయితే ఫుల్ హిట్ అయింది, అది ఒక్కటి తెలుసు. చాలా నెక్స్ట్. ఓకే, ఇది మాకు మేము ఏం చేయట్లే, మీరు మాకు తెలీదు. చూడలేదు కాబట్టి నేను కూడా ఏం చెప్పలేదు. నో రివ్యూస్. టిల్లు స్క్వేర్ క్రేజీ Okay. సినిమా. టిల్లు స్క్వేర్ ఫస్ట్ ఇట్లా చెప్పేయచ్చు, క్రేజీ. వన్ స్లాంగ్ కే చెప్పచ్చు అది. వాడే ఉంటాడు సినిమాలో, ఇంకేం ఉండదు. వన్ స్లాంగ్ అంతే. అంతే, One వన్ humor. మ్యాన్ షో అది.
అంతే. మ్యాన్ షో. అసలు సెకండ్ పార్ట్ వస్తుందంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటది మనుషులకి, కానీ ఈ బ్యాలెన్స్డ్ ఇట్ అవుట్. ఎక్స్పెక్టేషన్స్ ఉంటది కానీ ఫ్లాప్ అవుతుంది అనుకునే ఛాన్సెస్ థాట్స్ ఎక్కువ కూడా ఉంటుంది. ఉండే మైండ్ లో. అంటే దానికి ఈక్వల్ గా మ్యాచ్ చేస్తాడా లేదా అని, కానీ మ్యాచ్ చేసిండు. ఇన్ఫాక్ట్ అందరూ ఎంజాయ్ చేసారు మంచిగా అంతే, సినిమాని. నథింగ్ టు సే. వాడు thumbs up. వెన్ ఎవర్ సెకండ్ పార్ట్ కమ్స్, ఫస్ట్ పార్ట్ లో ఏమైనా పెడతారా? ఇప్పుడు మీరు టేక్ ధూమ్ 1, ధూమ్ 2, రైట్? ధూమ్ 2 లో బైక్స్ ఇస్ సంథింగ్ ధూమ్ 1 హ్యాడ్. వీడు ఎంత తెలివిగా హీ యూజ్డ్ ఆల్ ఆఫ్ హిస్ ఫస్ట్ పార్ట్, అవును హీ రీక్రియేటెడ్, మళ్ళీ అందరు చూపించిండు అవును, సేమ్ అవును. సీన్స్. ఫస్ట్ హాఫ్ ఇస్ ఆల్మోస్ట్ ఫస్ట్ పార్టే కదా, ఏముండదు. అదే స్టోరీ కంటిన్యూషన్. పార్ట్ మొత్తం ఫస్ట్ అంతే. అందరినీ ఎదవల్లి అవే జోకులు మళ్ళీ పెట్టి అందరినీ ఎదవల్లి చేసి మళ్ళీ నవ్వించిండు. ఆడియన్స్ నవ్వించి Perfect. నేను ఫస్ట్ హాఫ్ అసలు స్టోరీ రాసుకునే విధానం సూపర్. టూ హెవీ వెళ్తున్నాడు ఫస్ట్ పార్ట్ మీద, ఇంకేం చూపిస్తాడని. అండ్ దెన్ సెకండ్ హాఫ్ ఈ కమ్స్ అప్ విత్ బ్రాండ్ న్యూ స్టోరీ, అనుపమ పరమేశ్వరన్, అండ్ క్రేజీ మూవీ నిజంగా. బుర్రున్నోడు లేదా వాడు, మస్తు బుర్రున్నోడు, ఇంట్రెస్టింగ్ బాయ్. అరే నీకు ఈ విషయం తెలుసా? మూడు సార్లు టిల్లు 1 and Square రెండింటికి దట్ కట్ ఆఫ్ ద మూవీ వాజ్ డన్ బై త్రివిక్రమ్ అంట. లైక్ అంటే ఎక్కడ ఏం పెట్టాలి, ఏ సీన్ తర్వాత ఏది పెడితే కమర్షియల్ గా వైబుల్ ప్రాబ్లీ అవుతుంది, స్క్రీన్ పైసలు వస్తాయి అని చెప్పింది త్రివిక్రమ్ అంట. స్క్రీన్ ప్లేనా లేకపోతే స్క్రీన్ టైం కాదు, మీరు మొత్తం చూపిస్తే, మొత్తం స్టోరీ రాసి చూపిస్తే చెప్పిండంట ఈ సీన్ ఇక్కడ పెట్టద్దు, ముందుకు మార్చు. అది ఈవెన్ ఫస్ట్ పార్ట్ లో కూడా ఆ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది చూడు, అది వాడిని వదిలి పోలీసులు వాడిని తీసుకెళ్ళిపోతుంటారు, ఏమనదు అక్క అన్నాను అంటాడు, అక్క రాధిక అక్క. అదంతా అవి సెట్ చేసింది త్రివిక్రమ్ అంట. లైక్ పుట్ దట్ ట్విస్ట్ హియర్, పుట్ ఇట్ లేటర్ కైండ్ ఆఫ్ థింగ్. నేను అదే వీళ్ళ ఇంటర్వ్యూ చూస్తుంటే వాడు ఎప్పుడో అడిగింది ఫస్ట్, థ్యాంక్ యూ త్రివిక్రమ్ అని ఎందుకు రాసుకున్నారు మీరు మూవీకి ఫస్ట్ లో ఎందుకు అంటే, ఈ సేస్ మాకు ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని ఇచ్చింది త్రివిక్రమ్, అంతవరకు ఇట్ వాస్ ప్లెయిన్ సింపుల్ థింగ్, హీ రీఅరేంజ్ ద సీన్స్ టు మేక్ షూర్ యునో ఇట్ లుక్స్ లైక్ అ థ్రిల్లర్ అండ్ ఆల్ అని వాడు చెప్తుండే వీరే సిద్ధు. కానీ ఓకే, అది టాటూ ఈ మూవీ కోసం వేసుకుందా, నిజంగానే వేసుకున్నారా? కాన్సన్ట్రేషన్ చూడు, చూడు కాన్సన్ట్రేషన్ ఆడికే. అరే అది బేసిక్ గా ఒక హోమ్లీ గర్ల్ టైప్ క్యారెక్టర్స్ చేసింది, సడన్ గా ఇట్లా మ్యాచ్ టైప్ చేద్దాం అనుకోని. అదే లేలే అట్లా మలయాళీ కదా. ఆ మూవీ చూసినావా నువ్వు? ఒకటి దిల్ రాజు తమ్ముడుదా, దిల్ రాజు కొడుకుదా ఒక మూవీ ఉంటది చూడు. అవునవును, రౌడీ బాయ్స్. ఆ మూవీ నుంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచే ఓవర్ చేసింది మొత్తం. అదే ఆడికి క్యారెక్టర్. కానీ అది ఒరిజినల్ టాటూ వేసుకుందా? ఏమరా అడుగుదాం, డిఎం లో అడుగు, ఇన్స్టాలో. ఇంకో చెప్పనా, అది వేయించుకుందో వచ్చిందో లేదో తెలియదు కానీ దాన్ని చూసి ఈ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేసి చూడ అందరు వేసుకున్నారు. ఎందుకు వేసుకుంటున్నారో అర్థం కాలే, సగం మంది ఈ వీడియో చేయడానికి, ఆ వీడియో సాంగ్ చేయడానికి చేస్తున్నారు. అరే ఒక ఎపిసోడ్ నడిచిపోతుంది రా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన, తిట్టనికే అయిపోతుంది మనది. ఓకే, నెక్స్ట్ మాట్లాడాలా వద్దా, వెళ్ళిపోదామా? వేరే అర్జున్. అరే మా ఎక్స్పీరియన్స్ చెప్తారా, ఎందుకు మాట్లాడొద్దు? మేము మాట్లాడాలా? మేము 4 గంటలకు లేచిపోయినాం సినిమాకి. అరే టార్చర్, మామూలు టార్చర్ కాదు అమ్మా. ఏమన్నా అంటే జనాలు చూస్తారు ఆడికెళ్ళి ఇడికెళ్ళి, ఏం కమెంట్లు కూడా చేయనీకి అయితే లేకునే మాకు. అరే టార్చర్ ఉండే. ఏం కాదురా, రాధిక ఏనో బీలో బుక్ చేసిండు వాడు, ఏలానే గోడ కానుకో టార్చర్ సినిమా. ఇది కూడా ఫస్ట్ డే పోయినా ఇక్కడ. ఫస్ట్ ఒక 15-20 నిమిషాలు అంటే ఏం జరుగుతుందో అర్థం కాదు వరకు. అంటే ఓకే సరే, నెక్స్ట్ టైం అవుతుందేమో వెయిట్ చేసి, ఏం కాదురా, నడుస్తుంది అదే సీన్ వాడు అంతే. పాత 4 సినిమాలు చూసేసి అత్తని తీసి అమ్మని పెట్టిండు, ఇంకేదో తీసి అంటే ఇక్కడ గుంటూరు పెట్టిండు. ఈ టైప్ లో జస్ట్ ఇద్దరు హీరోయిన్లను తీసి ఇద్దరు హీరోయిన్లను పెట్టిండు. సేమ్ సేమ్. అవును అవును, సమంత శ్రీలీల. ఇంకొక కొత్త ఇక్కడ గూగుల్ క్యాండిడేట్ ఉంటుంది చూడు, గూగుల్ ఆ హీరోయిన్. అరే ఆ హీరోయిన్ మీరు గూగుల్ ఫోటో చూడలే? మీనాక్షి ఫోటో ఏమన్నా గూగుల్ చూడలే?
మర్చిపోలేదులే సరే సేమ్ మూవీ ట్రై చేసిండు మొత్తానికి. అండ్ ఎట్లా జస్ట్ ఒక 2 హుక్ లైన్ సాంగ్స్ 4 జోకులతో మూవీ నడిపిద్దామని ట్రై చేసింది, అది వర్కౌట్ కాలే. అంతే. అంతే. అండ్ కానీ ఫ్యాన్స్ కూడా ఒకటి చెప్పాలా, పడుకున్నట్టు అయింది. నేను ఇంకోటి చెప్తా. మహేష్ బాబుని పాపం మెచ్చుకోవాలి ఫర్ ద డాన్స్ హీ డిడ్ ఇన్ ద ఆ. మూవీ. వాడి ఏజ్ ఆ కి వాడు సాంగ్ పాపం డాన్స్ చేయడు అంటారు కానీ హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. వానికి రాదు అసలు డాన్స్, రానోడికి వాడు ట్రై చేసి నేర్చుకొని ట్రై కొంచెం చేసిండు కాబట్టి మ్యాచింగ్ ఎఫర్ట్స్. ఫీల్డ్ మ్యాచింగ్ లో చేసిండు, అంటే దాన్ని మ్యాచ్ చేయడం ఇస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఆ అవును. ఎనర్జీ దాన్ని మ్యాచ్ కనిపించింది చేస్తే యాక్చువల్లీ. సో అదొక్కటి మాత్రం పాపం మూవీ అయినా కూడా. ఓకే. అండ్ ఆడి ఇంకోటి పెర్ఫార్మెన్స్ చెప్పనా, బాగుంటుందిలే. నువ్వు ఇది చూడు, Love it. ఇది మూవీ కొంచెం రష్డ్ అనిపిస్తుంది నాకు. అంటే అవును ఏంటంటే అవును హీ హాస్ టు గో అండ్ సైన్ అప్ ఫర్ రాజమౌళిస్ వాట్ ఎవర్. సో ఉన్న ఒక 3 months 4 months లోనో ఏదో ఒక స్టోరీ రాసి, సేమ్ థింగ్ త్రివిక్రమ్ డిడ్ విత్ అజ్ఞాతవాసి, వేర్ పవన్ కళ్యాణ్ హ్యాడ్ టు గో ఇన్ టు పాలిటిక్స్, వానికి టైం లేదు. సో సమ్ ర్యాండమ్ మేడప్ షిట్ స్టోరీ, ఓ 2 హీరోయిన్లు, అది కూడా అంతే 2 హీరోయిన్లు, అక్కడ కూడా అమ్మ ఉంటది, సేమ్ స్టోరీ అగైన్ తీసేసిండు, అది పోయింది. ఇది కూడా నాకు అలానే అనిపిస్తుంది, కొంచెం టైం తీసుకొని ప్రాపర్ గా తీసుంటే మూవీ మేబీ ఇంకొంచెం బాగుండేదేమో అని. బట్ ఏంటి ఇట్ డిడ్ 171 crores, ఇది న్యూస్ టు మీ. ఓకే, ఇట్లా 50 crores గివెన్ బై త్రివిక్రమ్, 50 గివెన్ బై మహేష్ బాబు 170లో. ఓకే, బిగ్ నో. నాకు బిగ్ కూడా నో. యా, హనుమాన్ ఇదైతే 0 ఎక్స్పెక్టేషన్స్ తో పోయినా నేను, ఇట్లా వచ్చిన. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ అంత అమేజింగ్ మూవీ, తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో ఉండే కాబట్టి మనం అమేజింగ్. ఎక్కువ నచ్చింది మనకి సినిమా. అరే నన్ను అడిగితే అసలు హనుమాన్ చాలీసా నాకు చాలా యూజబుల్ అవుతుంది. అంటే జనరలీ ఒక యాజ్ అ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లా అట్లాంటి సీన్స్ ఏమైనా వాడినప్పుడు హనుమాన్ చాలీసా ఎందుకు యూజ్ చేయాలి అనిపిస్తుంది. ఆ సోది 1920లో చూసినారా హనుమాన్ చాలీసా యూజ్ చేయడం, మళ్ళీ ఇంకా తర్వాత ఇప్పుడు చూడలే. తర్వాత మొన్న అసలు వీడు అమేజింగ్ వాడిండు అసలు. అంటే లాస్ట్ పర్ఫెక్ట్, ఆ 30 క్లైమాక్స్ minutes, పర్ఫెక్ట్ అది కాదు లాస్ట్ అంతే. 10 minutes 30 minutes అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఆ మూవీ. హనుమాన్ ని ఆ సిజిఐ లెవెల్ లో చూపించడం మంచిగా అనిపించింది నాకు. అంటే ఎవరో క్యారెక్టర్ పెట్టకుండా యా అట్లా యా యా. తీసుకెళ్ళడం చాలా ఇంకోటి పర్ఫెక్ట్ అనిపించింది. కంప్లీట్ గా ఎప్పుడు నీకు చూపియడు మొత్తం స్క్రీన్ పైన హనుమాన్ అవును అట్లా అవును చూపించకుండా ఒక్కొక్క పార్ట్ చూపించుకుంటా బాగా తీసిండు అసలు. వెళ్ళడము. అమేజింగ్. అసలు నాకు గూస్ బంప్ మూమెంట్ ఎట్లా అంటే, వాడు విభీషణుడు వీడిలా వస్తాడు చూడు, వెనకాల రాముడు ఫిగర్ వస్తుంది అప్పుడు. అవును వెనకాల రాముడు, ఆ, అది కూడా క్రేజీ కరెక్ట్ షాట్ అది. కరెక్ట్ బా క్రేజీ షాట్. అంటే ఇది ఆ ఇటు అసలు బుల్లెట్స్ అన్ని రాముడి ఫామ్ లో షేప్ ఇంకో షేప్ వస్తుంది. అరే నాకు ఇంకోటి ఆ హీరోయిన్ కూడా క్యూట్ అనిపిస్తుంది ఆ రోల్ కి. ఆమెకి ఆ డ్రెస్సింగ్, ఆమెను చూపించడం కూడా నీట్ గా చూపిస్తారు. నీకు ఎక్కడ ఫ్లాస్ అవును అన్నట్టు ఏం చూపియరు. ఏ సోది ఫస్ట్ హాఫ్ సోది సెకండ్ హాఫ్ అన్నట్టు ఏం ఉండదు. హనుమాన్ వస్తేనే బాగుంది అన్నట్టు కూడా లేదు. మూవీ అంతా క్యాజువల్ నడుస్తుంది. ఆ ఎండింగ్ ఇంకా అమేజింగ్ ఇచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ అయిపోయింది మూవీ. ఆ స్టోరీ. వాడు అండ్ ఎస్టాబ్లిష్ తేజ కూడా కూడా డీసెంట్ అదే యాక్టింగ్. తేజ నువ్వు కూడా స్టార్టింగ్ చాలా decent. డీసెంట్ ఉండే యాక్టింగ్. విలన్ కి మూవీ స్టార్ట్ విలన్ తో అవుతుంది. లైక్ అంటే ఇది ఏది వాడు ఏదో హీరోని సెంటర్ చేయాలి, ఇప్పుడు హీరోని హనుమాన్ లా చూపించాలి అన్నట్టు మూవీ ఎక్కడా నడవదు. అసలు తేజ సెంటర్ అవుతున్నట్టే మూవీ ఉండదు. ఈ బికమ్స్ సెంటర్ గానీ అసలు వాడు ఆ ఫైట్ లో పడిపోతాడు, కొట్టించుకుంటాడు, అన్ని నార్మల్ దొంగలాగా అంతా చూపిస్తాడు. విలన్ ని మాత్రం వాడి బ్యాక్ స్టోరీ చూపిస్తారు కదా, చిన్న పిల్లోడు ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీని చంపేస్తాడు. అంటే అది అంటే ఇఫ్ యూ గైస్ సి అవెంజర్స్ వీటి ఫస్ట్ పార్ట్లు చూసి ఉంటే ఐరన్ మ్యాన్ లో అవి ఒరిజిన్ స్టోరీస్. ఆల్వేస్ విలన్ కి ఒక బ్యాక్ స్టోరీతోనే మూవీ స్టార్ట్ అవుతాయి. ఇంట్రెస్టింగ్ అంటే అవునవునవును. ఎక్కడ హీరోని లేపుదాం, మనకు అసలు ఎట్లుంటే హీరో ఇట్లా కాలు పెడితే కింద మట్టి లేచి పై నుంచి కింద నుంచి 4 షాట్లు వేసి, ఇవి ఏం లేవు వానికి. సూపర్ రీసెంట్ అంటే అవును అందుకే ఎక్స్పెక్టేషన్స్ లేవు. అండ్ ఎండింగ్ కి అవును అట్లాంటి ఒక పవర్లెస్ గై బికమ్స్ ద అంటే నాట్ ద హనుమాన్ బట్ అట్లీస్ట్ హనుమాన్ ఆ పవర్ వస్తుంది అని అనుకుంటే దట్ గివ్స్ అస్ మోర్ ఇది కదా. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ మూవీ వాస్ డన్ బై చిరంజీవి, యు నో ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ చిరంజీవి ఇస్ గోయింగ్ టు బి ది హనుమాన్. లైక్ ఈవెన్ ఇఫ్ యు అంతే డోంట్ నో అంతే హిస్ గోయింగ్ టు బి ది హనుమాన్, లే రైట్? లేపుడే ఉంటది ఇక ఏముండదు. ఎప్పుడే ఉంటది, కిందకి రావడం ఉంటది ఏమి. సో ఏముండదు. అది మస్తు వర్కౌట్ అయింది. అండ్ ఐ హోప్ హీ డస్ విత్ న్యూ పీపుల్ ఓన్లీ. ఇట్లా కొత్త వాళ్ళని తీసుకొచ్చి కొత్త వాళ్ళతో యా యా. చేపిస్తేనే అవును మూవీస్ మంచిగా ఉంటాయి. సో వీడు కూడా మల్టీవర్స్ టైప్ ఏదో చేస్తున్నాడు కదా. ఆ 10 అవును మూవీస్ అంట కదా, 10 or 11 మూవీస్ అంట కదా. 10 నౌ ఈ అలా నాని నాని ఇప్పుడు వాని ప్రొడక్షన్ హౌస్ లాంటివి సెటప్ చేసి స్టోరీస్ రాసేసి లైక్ కామిక్ స్టోరీ స్క్రిప్ట్స్ లాంటివి ఈస్ గివింగ్ అవుట్ టు డైరెక్టర్స్. హీ వోంట్ డైరెక్ట్ ఎవ్రీథింగ్, హీ ఓన్లీ డైరెక్ట్ లైక్ ఫ్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ పార్ట్ 2 అవి చేస్తాడు,
బట్ ప్యారలల్ గా ఐ థింక్ ఏదో వస్తుంది షేరానా మీద అదిరా ఇంకొకటి రిలీజ్ అదిరా చేశాడు. అదిరా 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 సారీ. సో ఇప్పుడు అదిరా అదిరా ఐ అవును థింక్ ఈ వోంట్ డైరెక్ట్ మోస్ట్లీ, ఇట్ విల్ బి డైరెక్టెడ్ బై సమ్మన్ ఎల్స్. సో అట్లా అవునా ఫ్రాంచైజ్ చేస్తున్నాడు డైరెక్టర్స్ డైరెక్షన్ పెట్టుకొని. కూడా అరే ఓ సో సింపుల్ ఇంత రా ఇది డైరెక్షన్ నాకు మీదే తెలిసి ఉంటుంది ఈస్ బిలీవింగ్ ఇన్ దట్ మార్వెల్ కాన్సెప్ట్. అందులో కూడా లాట్ ఆఫ్ అంతే సూపర్ హీరోస్ ఉంటాయి కదా, సో ఈ స్టార్టింగ్ అని ఈస్ బిల్డింగ్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు ఇండియన్ యూజ్ మన మైథాలజీ రాదర్ దెన్ గెట్ సమ్ ఏలియన్స్ ఆర్ సమ్ షిట్ మంచిగా యా తెలివిగా కరెక్ట్. వాడుతున్నారు. ఈవెన్ లైక్ కల్కి ఆర్ దిస్ గై బోత్ ఆఫ్ దెమ్ కల్కి కూడా యూజ్డ్ ఇట్ అంతే పర్ఫెక్ట్ అవునవును. వాడుతున్నారు. ఎందుకంటే మనకి ఎంత ఉందిరా అంటే లైక్ యూ డోంట్ నీడ్ అంటే మ్యాజిక్స్ కావాలన్నా కూడా యూ హ్యావ్ వేస్ ఆఫ్ ఆల్రెడీ మ్యాజిక్ మన దానిలోనే, రైట్? అంటే నీకు ఏదో క్రియేట్ చేయగల. ఇప్పుడు నీకు ఈ ఆల్ మార్వెల్ మూవీస్ లో ఏంటి చెప్పు, దే ఆల్వేస్ గో టు సమ్ ఏలియన్ ప్లానెట్ ఆర్ ఏలియన్ ఇన్వేజన్. ఎందుకు? టు క్రియేట్ ది అన్నోన్. ఇప్పుడు అవును నువ్వు ఏలియన్ అంటే నువ్వు అడగవు వీళ్ళేంటి ప్యాంట్ వేసుకోలేదు, వీళ్ళేంటి షర్ట్ వేసుకోలేదు అని, రైట్? సో ఎంతసేపు అవును ఏలియన్ 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 అంటుంటారు. వీడేం చేసిన తెలివిగా మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్నారు. అంటే రాముడు అవనివ్వు, కృష్ణుడు అవనివ్వు, మహాభారతం రామాయణాలోంచి క్యారెక్టర్స్ తీసుకున్నాడు. ఇప్పుడు విభీషణుడికి చావు లేదు అనేది ఇస్ అ నోన్ కాన్సెప్ట్. ఉమ్. దాన్ని మస్తు అవును తీసుకొని అది వచ్చి హనుమంతుడికి హెల్ప్ చేస్తాడు. బికాస్ విభీషణ ఆల్వేస్ వాంటెడ్ టు హెల్ప్ హనుమాన్ అని, ఐ మీన్ అట్లీస్ట్ అకార్డింగ్ టు రామాయణ, రైట్? జస్ట్ ఆ కరెక్ట్. పాయింట్ ని పట్టుకొని ఒక ఊరికి వచ్చేసాడు విభీషణుడు, అక్కడ వచ్చి హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి మస్తు రాసేసుకున్నారు. యాక్చువల్లీ అండ్ సేమ్ విత్ కల్కి. ఆ స్టోరీ సెటప్ లో అది హనుమంతుడి రథం బికమ్స్ పర్ల్, అది కూడా గట్టి సెట్ చేసిండు. అది నేనైతే ఇప్పుడు యా చదవలే, ఇప్పుడు వినలేదు అవును అట్లాంటిదంతా. అండ్ అది లిబర్టీ కదా. ఇప్పుడు ఎవ్వరు డినై చేయరు. యూ కెనాట్ డినై ద ఫ్యాక్ట్. ఎవరు దే వోంట్ ఈవెన్ అపోజ్ సేయింగ్ నువ్వు అట్లే, బికాస్ ఈ షోయింగ్ ఫర్ గ్రేటర్ గుడ్ కదా, మోర్ పవర్ అనే చూపిస్తున్నాడు. సో ఎవడు అంతే అపోజ్ చేయడు. అండ్ సెకండ్ థింగ్, ఫ్రాంక్లీ హనుమాన్ బికేమ్ ద హిట్ ఇట్ బికేమ్ బికాస్ ఆఫ్ ద డివోషనల్ యాంగిల్. అంతే పీపుల్ వెంట్ టు వాచ్ ఇట్ లైక్ దేవుడి చూస్తున్నాం అనే కాన్సెప్ట్ లోనే. బట్ అవును ఇఫ్ ఇట్ వాజ్ లైక్ నువ్వు హనుమాన్ తీసేసి ఒక క్రిప్టనైట్ నుంచి ఒక స్టోన్ వచ్చింది, సూపర్ మ్యాన్ అనిపించాడు, వీడు సూపర్ మ్యాన్ అయ్యాడంటే సినిమా ఇంత ఆడుండేది కాదు. ఇవి బిస్కెట్ మంచిగా అవుతుంది ఉండేదేమో, అవును బట్ ఇంత ఆడుండేది మన కాదు. దగ్గర ఆడదు మన దగ్గర ఆడదు అది మేబీ వేరే దగ్గర అండ్ నాకు ఆడుతుంది నేను ఇంకొక విషయం నాకు అర్థం కాదు ఏంటంటే, నిఖిల్ గారిది ఆ మూవీ ఈ ఇయర్ కాదా, లాస్ట్ ఇయర్ అది ఏది ద కార్తికేయన కార్తికేయ 2 కార్తికేయ కార్తికేయ 2. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ అదే ఈ లిస్ట్ లో అది లేదేంటి కృష్ణుంది అంటే, బికాస్ ద్వాపర అది కూడా గురించి మస్తు కదా అది. మూవీ. ద్వాపర ఐ మీన్ అది కూడా ఇంటెలిజెంట్ అగైన్. మన దేవుడిని తెచ్చిండు, ఓ యా యా హిమాలయస్ లో పాములు ఏవో పెట్టి, అంటే థియరీస్ ఈజీగా చేసింది కదా. సో బాగున్నాయి, ఆ, మనోళ్ళు కొడుతుర్లే మళ్ళీ ఆ గట్టిగా. మ్యూజిక్ రా, మ్యూజిక్ పైన చాలా కాన్సన్ట్రేట్ చేసినాడు నిఖిల్ అని మూవీలో. యా, యా. ఆ దాంట్లో కూడా మజా ఆ సాంగ్ వస్తుంది ఆ బాగుంటది. మ్యూజిక్. ఆ సాంగ్ ఉంటది, ఒక ర్యాప్ సాంగ్ లాంటిది ఒకటి ఉంటది, ర్యాప్ సాంగ్ అదే ఎందుకు మరణ ఆ భయం బీజిఎం, అని చెప్పి ఒక సాంగ్ ఉంటది, మస్తు ఉంటది ఎందుకు అది మరి కూడా. నా భయం, రైట్ రైట్. ఆ బీజిఎం అంతా ట్రావెల్ అవుతుంది మూవీ అంతా, అవును. మజా వస్తుంది ఇక్కడ. కల్కి ఓకే కల్కి బాయ్స్. ఇదైతే రా, అరే ఇట్లా అంటే గూస్ బంప్స్ రా. ఆ పాట థీమ్ ఆఫ్ కల్పికి వస్తుండే ఇప్పుడు ప్రతిసారి సెకండ్ హాఫ్ అయితే లేచిపోయింది రా, టాప్ లేచిపోయింది నాకైతే, నిజంగా లిటరలీ చెప్తున్నా. నేను ఎక్స్పెక్ట్ బట్ చేయలే దీనికి మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. అది విన్నారా మీరు? చాలా మంది అంటే ఏ అంటే ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ ఉంది, అరే ఓకే అది తీసిండు అని ఎంతో మంది నుంచి ఉన్నాయి. అంటే ఫస్ట్ నేను చూసిన ఫస్ట్ డే మనం చూసినాం కాబట్టి మనకు నచ్చింది. బట్ లేటర్ ఆన్ అందరి నుంచి వింటుంటే ఆ ఓకే ఓకే ఉంది సినిమా అంటే చాలా మంది చెప్పారు అట్లా. అది ఓకే కాదు ఫస్ట్ అంటే అర్థం కాక మనము బేసిక్ మూవీకి గా వెళ్ళక ముందే శరత్ గారు కొట్టేసిన గ్రూప్ లా ఏమని, అరే ఫస్ట్ హాఫ్ నార్మల్ ఫస్ట్ అంటారా, హాఫ్ సెకండ్ హాఫ్ తోపు అంటారా, ఓవరాల్ గా క్రేజీ అంటారా అని చెప్పి. అవును. సేమ్ అంటే అంతే, నాకు అదే అదే టాక్ రన్ వచ్చింది ఇక్కడ, అందరు అదే అంటున్నారు. అవును అవును. అదే రన్ అవుతుంది ఇప్పుడు కూడా, సేమ్ ఫీడ్బ్యాక్ మూవీలో. బట్ ఏంటంటే అంటే చాలా మంది రా మహాభారతం మినిమం కూడా తెలియని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి ఏం అర్థమవుతుంది నన్ను అడిగితే. సో నాకు తెలిసి అదే ఉంటది. ఓకేలే. అది అదే వాడు వరల్డ్ బిల్డింగ్ చేసిండు అంతే ఫస్ట్ హాఫ్, యా, యా. ఎట్లాగో అట్లనే ఉంటది. అవునవును ద థింగ్ ఫర్ నీకు ఏదన్నా ఇట్లాంటి ఫ్రాంచైజీలు ఎప్పుడు సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ లకి యూ విల్ గెట్ ద మోర్ హైలు ఎలివేషన్. ఫస్ట్ పార్ట్ ఎప్పుడు ఇట్లా మెల్లిగా ఇస్తారు. ఇప్పుడు డ్యూన్ తీసుకో, డ్యూన్ సెకండ్ పార్ట్ అంతా హిట్ అయింది. ఫస్ట్ పార్ట్ ఎట్లుంటది, ఫస్ట్ పార్ట్ ఫస్ట్ slow ఉంటది. అరగంట అయితే వాళ్ళు ఏంది ఇట్లా అందరూ వియర్డ్ పీపుల్ వియర్డ్ కాస్ట్యూమ్స్ నుంచి అని మాట్లాడుకుంటుంటారు. ఏం ఇంకేమన్నా అర్థం ఉంటుందా కాదు, చెప్పు ఫస్ట్ పార్ట్? ఏం అర్థం కాదురా. పేర్లు అర్థం కావు, ఊర్లు అర్థం కావు, కొంతమంది రెడ్ ఇదేదో అంటారు. అసలు ఆ. ఏది మూవీ అది, రైట్? సెకండ్ పార్ట్ ఎట్లా చూడలే నేను యాక్చువల్లీ, చూడొచ్చా?
బాగుంటుంది చూడు. మస్తు మూవీరా, పక్కా చూడు. 1 and 2 Okay. రెండు చూడు. కంటిన్యూస్ అదే. రెండు నేనే వచ్చేసి Obviously వరల్డ్ ఒక బిల్డింగ్ అవుతున్నప్పుడు స్లోవే ఉంటది అండ్ ఇట్స్ ఓకే. వాడు ట్రై చేసిన ట్రయల్ కి వీ కెన్ గివ్ ఇట్ టు హిమ్, దట్స్ ఫైన్. అంటే ఐ మీన్ అండ్ ఒకటి, ఎంత వరల్డ్ బిల్డ్ చేసినా ఎక్కడ క్రింజ్ అనిపించదు. అంటే అరే అవును. ఇదేం సీజీ రా, ఇదేం బిల్డింగ్ రా, ఇదేం విలన్ రా అన్నదైతే అనిపించదు. ఒక్క నిమిషం నువ్వు ఏదో వాడా? వర్డ్ వాడుతున్నావు. మనము ఆ నర్సిగా నువ్వు గుర్తు పెట్టుకుని అట్లాంటి వర్డ్లు యూజ్ చేయాలి. నువ్వు ఏందిరా మొత్తం జెన్జీతో పని చేస్తున్నావు అని చెప్పి జెన్జీ వర్డ్ వాడిస్తావా? ఎందుకు వాడికి క్రింజ్ అంటే అయితే తెలీదా? లేదురా అన్నారా? క్రింజ్ అనొద్దా? ఆ, చూతా అది. క్రింజ్ అంటే నర్సి క్రింజ్ అంటే తెలుసారా? నీకు ఐడియా ఉందా? కానీ ఏడసలు ఫస్ట్ అరే మ్యూట్ అయిపోయినారా? అరే మ్యూట్ అన్మ్యూట్ చేయరా రే. వస్తలేదు, ఆస్క్ టు అన్మ్యూటే వస్తుంది. వాడు కూడా ఏందో ఎతుకుతుండు, అరే మ్యూట్ అన్మ్యూట్ చెప్పి ఎతుకుతుండు. అరే మైక్ ఆప్షన్, మైక్ ఆప్షన్. క్రింజ్. ఏ మైక్, కమ్ ఆన్ మైక్. అరే ఉదయ్ ఎడిట్ అరే చేసుకురా. మనం కాదురా, మనం ఏడ వాడుతుండే మనం అంటే అట్లీస్ట్ మా ఇంజనీరింగ్ టైం వరకు అయితే నేను ఎప్పుడు వాడలేదు. నేను కూడా ఎప్పుడు వాడలేదు. ఈ నేను మధ్య కూడా అసలు వాడలేదు. చాలా వింటున్నా. నేను అసలు వాడలే ఎప్పుడు, ఈ మధ్యనే వింటున్నారా? సరే రికార్డింగ్ చెప్పు. అరే అదేంద్రా, కల్కి కంప్లీట్ చేద్దాం. కలికి సెపరేట్ గా చేద్దాం బ్రో షో మొత్తం. సపరేట్ గా చేద్దాం. ఓ. కల్కి. మన సరే. మన 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 ఇద్దరు హీరోస్ కావాలి, అశ్వత్థామ ఇంకా కర్ణ. Yes. అవునవును, అశ్వత్థామ కర్ణుడు. అరే నాకు హర్ష కావాలి. ఐ వాంట్ హర్ష ఆన్ ద ప్యానెల్. అవునవును, మాట్లాడేటప్పుడు ఐ వాంట్ హర్ష ఆన్ ద ప్యానెల్. నాకు నేను చూడలే మూవీ, వీళ్ళేమో నేను ఒక పాయింట్ ఏం చేసా, ఇట్లా ఓపెన్ క్లోజ్ ఇంతే. నేను చదవలే 100-200 మెసేజెస్, ఒకటి రెండు చదివినా. ఏంద్రా వాళ్ళిద్దరు, వీడేదో అంటాడు వాడేదో అంటాడు, కొట్టుకు వస్తున్నారు. ఇక్కడ కొట్టుకోమని లెట్స్ కమ్ ఇది చేద్దాం. దీనిలో మంచిగా 1 hour వీకెండ్ సెషన్ పెట్టు కల్కి మీద, హర్ష గాని రమ్మను. పెడదాం యూ వాంట్ అర్జున్, హర్ష, సాటర్డే. పృథ్వీ. వాడు వీళ్ళేంది నర్సి అంటున్నావు, పృథ్వీగాడు అర్జున్ గారు ఏమని అంటే కర్ణ ఇస్ ద తోపు నెక్స్ట్ లెవెల్ అది ఇది. వీడేమో వాడు అగేన్స్ట్. వాడు ధర్మం సైడ్ లేకుండే నువ్వు ఎట్లా తోపు అంటున్నావు అని వీడు. అరే ఈ అమ్మ, ఆయన జస్ట్ ఒక క్యారెక్టర్ రా బాబు. మేము ఏం చేసినాం అయినా తెలుసా? వీడు మహాభారతం వాళ్ళొక గురించి బాగానే point మాట్లాడిండు చెప్పాలి. అన్ని. ఒక పాయింట్ వాళ్ళు మిస్ అవుతుంది. కర్ణ ఇస్ ద గ్రేట్ వారియర్ అన్నారు. సో జస్ట్ ఒక స్పోర్ట్ అనుకో, స్పోర్ట్ లో ఈజ్ అ బెటర్ స్పోర్ట్స్ పర్సన్. ఇప్పుడు ఆ స్పోర్ట్స్ పర్సన్ పాకిస్తాన్ కి ఆడింది అనుకో, ఈ స్టిల్ బెటర్ స్పోర్ట్స్ పర్సన్, ఈ జస్ట్ నాట్ ప్లేయింగ్ ఫర్ ఇండియా అని చెప్పి నేను తిడుతున్నాను. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ మైట్ బి బెటర్ స్పోర్ట్స్ పర్సన్ అంతే. దానికి వీళ్ళు ఎందుకు గింజుకుంటున్నారు నాకు ఇంకా అర్థం కాలేదు. ఈజ్ జస్ట్ ఎ గ్రేట్ వారియర్ అంతేగాని ఈజ్ గ్రేట్. వీళ్ళ బాధ అంతా ఏంది, పృథ్వీ వాళ్ళ గారికి మమ్మీ- అనిపిస్తాడు ఉట్టి ఏదో ఒకటి. వాళ్ళ మమ్మీ ఎందుకు అందరు కొడుకుల్లాగా వీని ట్రీట్ చేయలే, కొడుకులా ట్రీట్ చేస్తే వీడికి కూడా శ్రీకృష్ణుడు సపోర్ట్ చేస్తుండే, వీరే హీరో అవుతుండే. ఆ, అదే వీడి బాధ. సూర్యకర్ణ స్టోరీ ఇది. వీడు మరీ అట్లా చేస్తున్నాడు.